హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భావన ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం రంజాన్ స్పెషల్గా సేమియా కాసుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ముందు ఒక బౌల్లో నెయ్యి వేసుకుందాము. వేడి చేసి బాదం, జీడిపప్పు, కిస్మిస్ అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాం. కిస్మిస్ కూడా వేసేసాము. తీసేసుకుందాం ప్లేట్లో కదా. ఇదే నెయ్యి గిన్నెలో సేమియాలు కూడా వేయించేసుకున్నాం. దాంట్లో వేసుకో. ఈ సేమియాలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. సేమియాలు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకుందాము. ఆల్రెడీ మంచి వాసన వస్తుంది, స్మెల్ తినాలనిపించేస్తుంది అప్పుడే. చిన్న మంట మీద సేమియాలు కూడా వేయించాలండి. అదే గిన్నెలో పాలు పోసి వేడి చేసుకోండి. మా ఇంట్లో రంజాన్ స్పెషల్ సేమియా. ఓకేనా, మేము అన్ని పండుగల్లో ముందే ఉంటామండి. ఏ పండుగ స్పెషల్ ఆ పండుగ వండుకుంటూనే ఉంటాం. సేమియాలు కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఓకేనండి, పాలు వేడెక్కాయండి, మరుగుతున్నాయి. అందులో మనం సేమియాలు వేసేద్దాము. జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసేస్తున్నాను అందులోనే. ఇంకా హై ఫ్లేమ్లో మనం సేమియాలు ఉడికించేసుకోవాలి. మంచి వాసన, మంచి స్మెల్ చూస్తేనే తినేయాలనిపిస్తుంది. ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నానండి, కొంచెం మంచి సువాసన వస్తుంది ఇలాచీకి. కాసేపు బాగా ఉడకనిద్దాం సేమియాలు అండి. అవి ఉడికాక చక్కెర వేసుకోవాలి, లేకపోతే మరి పుల్లలాగా ఉంటాయి. సేమియా ఉడికిపోయింది. ఒక కప్పు చక్కెర,
ఒక 2 minutes అది మెల్ట్ చేస్తే మన సేమియా రెడీ. చక్కెర అంతా పాకం మరగాలి కదా. రెడీ. చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదండి, చూస్తేనే తినాలనిపించేస్తుంది. వేడి వేడిగా ఒక పట్టేద్దాం. చూడండి, స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది. చక్కెర కూడా మొత్తం మెల్ట్ అయిపోయిందండి. మన సేమియా రెడీ. మనం బౌల్స్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మన వేడి వేడి సేమియా రెడీ అండి. కప్పుల్లోకి తీసేసుకుంటున్నాము. రంజాన్ స్పెషల్గా మా ఇంట్లో ఈ సేమియా చేశారు, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, చాలా బాగుంటుంది. సేమ్ కొలతలతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్, మా నెంబర్ కూడా, మా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.